ఇప్పుడు మనం పన్నీర్ రోటీ ఎలా తయారు చేసుకుందో చూద్దాం. ముందు మనం బీట్రూట్ని తీసుకుని అలా మిక్సీలో బ్లెండ్ చేసాక కొంచెం నీళ్లు పోసి బ్లెండ్ చేసి గోధుమ పిండి తీసుకుని కొంచెం పెరుగు, తర్వాత బీట్రూట్ మనం బ్లెండ్ చేసిన తర్వాత వచ్చే వాటర్, దాన్ని వడగట్టేస్తే వాటర్ వస్తుంది బీట్రూట్ నుంచి. ఆ బీట్రూట్ నుంచి వచ్చిన వాటర్ని తీసుకుని పెరుగు, ఉప్పు, కొంచెం ఆ బీట్రూట్ నుంచి వచ్చిన వాటర్ తీసుకుని గోధుమ పిండి అలా కలిపేసి కొంచెం వాము పొడి వేసేసి అలా మనం చపాతీ పిండిలా కలుపుకుంటే మంచి ఆరోగ్యానికి మంచి చేస్తుంది కూడా మనకి ఆ చపాతీలు. కొంచెం మనకి ఎంత కావాలో అంత బీట్రూట్ నీళ్లు పోసుకుని దాంట్లో గట్టిగా కలుపుకొని చపాతీ పిండిలాగా బాగా ఒత్తొచ్చేటప్పుడు కలుపుకోవాలి. మనం అలా కలుపుకుంటూ గట్టిగా మనం మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిని మనం చేత్తో అలా నకుల్స్తో అలా గట్టిగా కలుపుతూ ఇలా మనం చపాతీ పిండి కలుపుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్రూట్ పోస్తున్నాం కాబట్టి. నాకు జనరల్గా బీట్రూట్ తినడం ఇష్టమే, కానీ ఒకే రకంగా చేసుకుని బీట్రూట్ కూర అలా చేసుకుని తినడం కొంచెం బోరు కొట్టి బీట్రూట్ని ఎలా తయారు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇలా ఇన్స్పిరేషన్ తీసుకుని మంత్రి సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇలాంటి రెసిపీని చేయడం జరుగుతుంది. కానీ ఈ బీట్రూట్ వల్ల వచ్చే ఉపయోగాలు చాలా ఉన్నాయి. బ్లడ్కి చాలా మంచిది కూడా. ఇలా మనం బీట్రూట్తో చపాతీ కొంచెం పెరుగేసుకుని నీళ్ళు లేకుండా చేస్తే చాలా చపాతీ మంచిగా వస్తుంది. అలా మనం గట్టిగా దాన్ని నొక్కితే చపాతీ చాలా బాగుంటాయి. ఎక్కువసేపు మనం నొక్కలేదు, చపాతీ పిండిని ఒత్తక్కర్లేదు. మనం ఒక 2 minutes అలా 2 నిమిషాలు అలా చేత్తో నకుల్స్తో అలా బీట్ చేస్తే చపాతీ పిండి కొంచెం మెత్తగా వస్తుంది. అలా మెత్తగా వచ్చాక మనం హాయిగా పక్కన పెట్టేసుకుని ఈ లోపల పన్నీర్ని మనం తురిమేసి పన్నీర్ బ్లాక్ని దాంట్లో చాట్ మసాలా కొంచెం, దాని తర్వాత క్యూమిన్ పౌడర్ కొంచెం, జీలకర్ర పొడి కొంచెం, ఉప్పు, మంచి రుచినిస్తాయి ఇవన్నీ. కొంచెం నిమ్మకాయ జ్యూసు ప్లస్ మనం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవటం, తర్వాత నిమ్మకాయ జ్యూస్ అలా పిండేస్తే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మంచి రుచిని ఇస్తుంది ఆ చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు ఇవన్నీ వేస్తే ఆ పన్నీర్లో మంచి నిమ్మకాయతో కొత్తిమీరతో ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది మనకి. మంచి ఇంకా ఫ్లేవర్స్ని ఇంకా రుచిని బాగా పెంచుతుంది. తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని అలా చేత్తో మిక్చర్ అలా కలుపుకుంటూ ఇలా దాన్ని ఎక్కువ ముద్ద చేసేయకుండా నీళ్లు చేయకుండా పొడిగా ఉన్నప్పుడే దాన్ని అలా కలుపుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కలిపిన దాన్ని తీసుకుని మనం చపాతీ పిండిలో మనం లోపల పెట్టి దాన్ని చపాతీలో ఒత్తడమే. ఇప్పుడు దాన్ని చపాతీ పిండిని కొంచెం బాల్స్లా చేసుకుని దాన్ని మనం చేతిలో అలా కొంచెం పెట్టి దాన్ని అలా చపాతీ పిండి కొంచెం అలా మధ్యలోకి హోల్ చేస్తున్నట్టు చేసి వేళ్ళతో మనం కొంచెం ఆ పన్నీర్ మిక్స్చర్ని తీసుకుని మనం ఆ మధ్యలో అలా పెట్టి ఎక్కువ కాకుండా కొంచెం ముద్దలా పెట్టేసి దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం ఎంత సరిపడాలో అంత పెట్టుకుంటే మనం మధ్యలోకి దాని తర్వాత ఆ సైడ్ పార్ట్స్ అన్నీ మనం తీసుకుని అలా చేత్తో ఒత్తుకుంటూ అలా దగ్గర తీసుకొచ్చి ఆ పన్నీర్ మిక్స్చర్ని అలా మధ్యలో పెట్టేసి ఒక బాల్లా చేసేసి పూర్ణం బూరెలు చేసినట్టే దీన్ని అలా పక్క నుంచి తీసుకుని అంతా మూసేసి దాన్ని అలా మనం చూస్తున్నట్టు ఇలా చేసేస్తే మనం ఈజీగా బాల్ అయిపోతుంది. అలా 2-3 బాల్స్ అలా చేసుకుంటూ పక్కన పెట్టేసుకుని ఒకేసారి అన్ని బాల్స్ అయిపోయాక ఒత్తుకుంటే బెటర్. మనం ఇలా రౌండ్గా చుట్టేసి తర్వాత ఏం చేయొచ్చు అంటే ఈ
వీటిని తీసుకుని మనం ప్యాన్ మీద పెట్టి కాలిస్తే మంచి రుచినిస్తుంది. పన్నీర్ కూడా మనం యాడ్ చేసిన చాట్ మసాలా, జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకు వచ్చిన ఫ్లేవర్ ఈ చపాతీలో కూడా వస్తుంది. మనం చూసినట్టయితే ఇక్కడ ఇలా మధ్యలో స్టఫింగ్ పెట్టి మన ఇష్టం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మరీ ఓవర్గా పెడితే బయటకు వచ్చేస్తుంది. మనం కలిపే పిండిలో కూడా ఉంటుంది. అలా సైడ్స్ నుంచి తీసుకుని అలా పెట్టేసామంటే ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు నీట్గా. ఇలా మనం అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకున్నాక ఒకేసారి ఇంకా మనం ఒత్తడానికి స్టార్ట్ చేస్తే అలా బాల్స్ తీసుకుని మనం ఆ రోలర్తో కొంచెం మరీ గట్టిగా ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా అలా స్లోగా అలా అలా ఒత్తుకుంటూ తిప్పుకుంటూ చపాతీని కొంచెం పిండి కావాలంటే అలా జస్ట్ అద్దుకుని ముందు వెనక పన్నీర్ మిక్చర్ బయటికి రాకుండా మనం అలా ఒత్తుకుంటాం బెటర్. దీంట్లో మనం పన్నీర్ మిక్చర్ బయట రాకుండా చేయాలంటే బాగా మనం గట్టిగా ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదు రోలర్ మీద. మనం ఇలా ఒత్తుకుని మరీ పలచగా కాకుండా కన్సిస్టెన్సీగా మనం పిండి కలుపుకొని ఇలా చేస్తే మనకి కరెక్ట్గా పన్నీర్ మిక్చర్ బయటపడిపోకుండా నీట్గా ఆ రోటీలోనే ఉంటుంది, పరాటాలోనే ఉంటుంది మొత్తం. ఇలా మనం ఇలా చేశాక 1, 2, 3 అలా చేసుకుని ఇంకా అన్నీ ఒకేసారి చేసేసాక మనం ఈజీగా ఉంటుంది అలా చేసుకుంటే. ఇలా చేసుకుంటూ మన చపాతీ పిండిని ఇలా తిప్పుకుంటూ చేస్తే బాగుంటుంది. ఆ రౌండ్ షేప్ కూడా మనకి వస్తుంది. రౌండ్ షేప్ అలాగే ఉండాలి, రోటీలాగే ఉండాలంటే మనం కొంచెం ఇలా ఒత్తి అలా పక్క మళ్ళీ తిప్పటం, మళ్ళీ అలా ఒత్తడం, మళ్ళీ తిప్పటం అలా చేస్తే నాకైతే అలా చేస్తే రౌండ్ షేప్ కొంచెం ఉంటుంది. కానీ మొత్తం ఫుల్ రౌండ్ ఏమీ ఉండదు అది. కానీ చేయొచ్చు, మనం నీట్గానే చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం పన్నీర్ కొంచెం బయటకు వస్తున్నట్టుంది. కానీ ఆ చపాతీ కన్సిస్టెన్సీ వల్ల పన్నీర్ బయటికి రాకుండా ఆ చపాతీ ఆపుతుంది. మరీ పలుచగా కాకుండా నీట్గా కలుపుకుంటే మనకు కూడా పన్నీర్ బయట రాకుండా బాగుంటుంది. ఎలా చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ మీద పెట్టుకుని మంచి వేడి పెనం మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసి, నేను ఇక్కడ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. అలా పెట్టేసి కొంచెం వేయంగానే అలా తిప్పుకుంటూ నీట్గా కొంచెంసేపు కాలాక మొత్తం లోపల బయట కూడా కాల్చుకునేటట్టు పెనం మీద మనం కాల్చుకుంటే బాగుంటుంది మనకి. ఇలా చూసినట్టయితే మనం ఇక్కడ కొంచెం సేపు పడుతుంది, ఎందుకంటే లోపల పన్నీరు కూడా అది ఉడకాలి కాబట్టి. నీట్గా మనం కొంచెంసేపు అలా నూనె వేసేసి అలా ప్యాన్ మీద పెట్టేసి పెనం మీద పన్నీర్ నుండి చపాతీ కొంచెం మందంగా ఉండొచ్చు, దాన్ని మంచిగా ఉడికేటట్టు చేస్తే పెనం మీద అలా మనకు కనపడుతున్నట్టు బాగుంటుంది. మొత్తం బాగా ఉడికాక లోపల బయట అంతా నీట్గా మనం మరీ మాడిపోకుండా కాల్చుకుంటే బాగుంటుంది. చూడండి అలా మాడిపోకుండా కరెక్ట్గా వస్తుంది చపాతీ. మనకి నీట్గా చేసుకోవచ్చు మనం అలా తిప్పుకుంటూ. ఇంకా కొంచెం నూనె కావాల్సి వస్తే వేసుకుంటే బాగుంటుంది. చూడండి దగ్గర నుంచి బాగుంటుంది. పన్నీర్ కనపడటం కానీ అంతా చపాతీ బాగా వచ్చింది.